పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ప్రస్తుతం మనము జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. నవంబర్ 11వ తారీఖు ఇక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది. అన్ని పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. ప్రస్తుతానికైతే మనం యూత్ కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ రాజ్ కుమార్ తోటి ఉన్నాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎలా సాగుతుంది ప్రచారం, ఎలా ఉంది ప్రజల స్పందన? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఏదైతే 7 డివిజన్లు ఏవైతున్నాయో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్న గారికి ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుంది. ఎందుకనంటే నవీన్ యాదవ్ అన్న గారు కావచ్చు, వాళ్ళ తండ్రి గారైన శ్రీశైలం యాదవ్ అన్న గారు, వీళ్ళంతా కూడా ప్రజలతో ఎప్పుడూ నిత్యం మమేకమై ఉండే నాయకులు కాబట్టి ప్రజల నుండి మంచి స్పందన ఉంది. ఈ యొక్క ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ భారీ మెజారిటీతో గెలుస్తుందన్న నమ్మకం మాకు ప్రజల నుండి వస్తున్న స్పందన చూస్తే అర్థమవుతుంది. నవీన్ యాదవ్ ఒక రౌడీ అని అటు ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి, మరి ఎట్లా చూస్తారు? నవీన్ యాదవ్ అన్న రౌడీ అని వాళ్ళు ఎందుకు ప్రచారం చేస్తున్నారు అనంటే, వాళ్లకు బలమైన అభ్యర్థి కాబట్టి వ్యక్తిగతంగా విమర్శలు దాడి చేయడానికి సిద్ధమైనరు కాబట్టి అటువంటి చిల్లర మాటలు అనేటివి మాట్లాడుతున్నారు. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ మనం సోమాజిగూడ డివిజన్లో ఉన్నాం. ఇవాళ ఇక్కడ మనం కొంచెం వెనక్కి వెళ్తే ఇక్కడ ఒక కమ్యూనిటీ హాల్ ఉంటుంది. ఆ కమ్యూనిటీ హాల్ మొత్తం 500 గజాలు స్థలం ఉంటే అక్కడ ఒక అంగన్వాడి పిల్లలకు, చదువుకునే పిల్లలకు అక్కడ ఉండి అంగన్వాడి సేవలు అందించే స్థలాన్ని 250 గజాల స్థలాన్ని కబ్జా చేసిన ఈ గోపీనాథ్, ఏదైతే స్వర్గీయ గోపీనాథ్ గారు పిఏ లాంటోడు, దాన్ని కబ్జా చేసి 250 గజాల స్థలాన్ని కబ్జా చేసిండు. అది రౌడీయిజం అంటే. అదే ఈ యొక్క డివిజన్లో ఇటువంటివి తీసుకుంటే ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తంలో వాళ్ళు ఎన్ని పార్కులు కబ్జా చేసి ఉంటారు, ఎన్ని స్థలాలను కబ్జా చేసి ఉంటారు, ఎంత అరాచకం సృష్టించుంటారు. ఈరోజు అంగన్వాడి పిల్లల్ని కూడా అక్కడ నుండి వెళ్ళగొట్టి అక్కడ వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టిన పరిస్థితి మనం చూసినాం. రౌడీయిజం అంటే ఏంటిది? గోపీనాథ్ గారు గతంలో చేసింది రౌడీయిజం, కేటీఆర్ చేసింది రౌడీయిజం. ఎందుకంటే వాటన్నిటిని ప్రోత్సహించింది కాబట్టి. దమ్ముంటే, ధైర్యం ఉంటే ఒక అభ్యర్థిగా ఎదుర్కోవాలి తప్ప ఈరోజు రౌడీ గుండాని మాట్లాడడం అనేది వాళ్ళ చేతగానితనాన్ని నిదర్శనం. అదే మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పోక్సో యాక్ట్ చట్టము కేసున్నోడు సల్మాన్ ఖాన్ అనేటువంటి తీసుకుపోయి కేటీఆర్ అఫీషియల్గా పార్టీ భవన్లో చేర్చుకున్నాడు. మరి అంటే వాళ్ళ పార్టీలకు పోతే రౌడీ అనేటోడు ఏమవుతాడు? వాడు గాంధీ లెక్కల శాంతి స్వరూపుడు అయిపోతాడు అన్నట్టు. వాళ్ళ పార్టీలు ఉంటే రౌడీలందరూ కూడా శాంతి స్వరూపులు, మిగతా పార్టీ వాళ్ళందరూ కూడా వాళ్ళకి రౌడీ లెక్కలు కనబడతారు. ఇటువంటి చిల్లర కామెంట్లు కాకుండా దమ్ము ధైర్యంతో వ్యక్తిని పార్టీ పరంగా ఎదుర్కోవాలి. ఎంఐఎం పోటీ చేయట్లేదు, ఎంఐఎం అభ్యర్థి కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తున్నాడని బీజేపీ వాళ్ళు అంటున్నారు. ఎట్లా చేస్తారు? బీజేపీ వాళ్ళకు వేరే సబ్జెక్ట్ ఉండదు. బీజేపీ వాళ్ళు ఇప్పుడు బీజేపీ పోటీ చేసేది బీఆర్ఎస్ కలిపి చేస్తున్నారా, అగ్రిమెంట్ ఏందనేది ప్రజలకు అర్థమవుతుంది. వాళ్ళ అభ్యర్థి కనీసం ఎక్కడ మీరు ఇంత 7 డివిజన్లలో చూడండి, వాళ్ళ అధ్యక్షుడు రామచంద్రరావు గారి వెనకాల తిరుగుతుంటే 10 మంది ఉండడం లేదు. వాళ్ళు ఎంత లైట్ తీసుకున్నారు ఎలక్షన్ అనేది మనకు అర్థమవుతుంది. బీజేపీకి ఇక్కడ లీడర్ లేరు, క్యాడర్ లేరు. ఒక సెంట్రల్ మినిస్టర్ ఉన్నాడు ఇక్కడ. ఏదైతే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ అనేది సికింద్రాబాద్ ఎంపీ అయినా, ఈ యొక్క బీజేపీ మన తెలంగాణ రాష్ట్రం నుండి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారి కాన్స్టిట్యున్సీ ఇది. ఇక్కడ ఈ రోడ్లు ఎట్లున్నాయి, ఇక్కడ నాలాలు ఎట్లున్నాయి అనేది వాళ్ళు సెంట్రల్ మినిస్టర్గా వారి పరిధిలోకి వచ్చే నియోజకవర్గంలో వారు ఏం చేసిరో చెప్పాలి. అది కాకుండా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ హిందూ, ముస్లిం ఇవన్నీ ఎన్ని రోజులు? ఇంకా మోడీ గారే కదా ముస్లిం ప్రజలకు తోఫాలు పంచుతున్నారు బీహార్ ఎలక్షన్లలో. మళ్ళీ వీళ్ళు ఇక్కడ వచ్చి అట్లా అంటే మోడీ కూడా ఏమైపోతాడు? మరి ఆయన కూడా ముస్లిం అయిపోతాడా? అంటే ముస్లింలు భారతీయులు కాదా? మన భారతదేశంలో అంతర్భాగంగా లేరా? ముస్లింలు స్వతంత్ర పోరాటంలో పాల్గొనలేదా? బీజేపీ పార్టీ నాయకులారా, మీ బీజేపీ పార్టీ దేశ స్వతంత్ర పోరాటంలో లేదురా నాయన. ఆ రోజు హిందూ, ముస్లింలు మనందరం కలిసి కొట్లాడితేనే దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ మతాల మధ్య చిచ్చులు పెట్టడానికే పుట్టిన పార్టీ, హిందువుల మనోభావాలతోటి దేశ ప్రజల మధ్య అల్లర్లు సృష్టించడానికి పుట్టిన ఒక దేశానికి దరిద్రమైన పార్టీ బీజేపీ పార్టీ. అరే విధవల్లారా, మీరు ఏం చేసిర్రు భారతదేశానికి? ఈ యొక్క మన తెలంగాణకి ఏం చేసిర్రో చెప్పుర్రి. హిందూ ముస్లిం అని ఎందుకు పంచాయతీలు పెట్టుకుంటారు? హిందూ ముస్లిం అంతా మేము ఇక్కడ అన్నదమ్ములా కలిసి ఉన్నాం రా నాయన. మా లోపల చిచ్చులు పెట్టడం బంద్ చేయరు. ఏదైనా అభివృద్ధి చేసేది ఉంటే కిషన్ రెడ్డి వచ్చి చెప్పు ఏం అభివృద్ధి చేసినావో, బండి సంజయ్ చెప్పు ఏం అభివృద్ధి చేసినావో. మీ యొక్క 8 మంది ఎంపీలను ఇచ్చారు కదా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, ఏం అభివృద్ధి చేసారు చెప్పుర్రి. ఈ చిల్లర కామెంట్లు ఇంకెన్ని రోజులు చేస్తారు? అలాగే మాగంటి గోపీనాథ్ పిల్లలు రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేశారు ముఖ్యమంత్రికి, ప్రచారము చేయనివ్వట్లేదు, బెదిరిస్తున్నారని ఒక వీడియో రిలీజ్ చేశారు. ఎట్లా చూస్తారు?
బీఆర్ఎస్ పార్టీ నాయకులే అంటారు ప్రచారంలో మేమే దూసుకుపోతున్నాం, కాంగ్రెస్ పార్టీ వెనుకబడుతుందని అంటుర్రు. అంటే వాళ్ళకి నన్ను అడ్డంకులు సృష్టించినట్టు కనబడుతుందా? ప్రతి గల్లీలో కూడా వాళ్ళు తిరుగుతారు. వాళ్ళని ఎవరు అడ్డుకుంటారు? వాళ్ళని కేవలం అడ్డుకునేది వాళ్ళ భయం మాత్రమే. నవీన్ యాదవ్ అన్న ఒక డైనమిక్ యంగ్ యూత్ లీడర్కి, ఒక బీసీ బిడ్డకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది కాబట్టి నిజంగా వారిని అడ్డుకునేది ఉంటే వాళ్ళు ఇంత స్వేచ్ఛగా మా పార్టీ నాయకులను, అధికార పార్టీలో ఉన్న నాయకులను, మమ్మల్ని ప్రతిపక్షం ఉన్న నాయకుల కంటే ఎక్కువ తిడుతున్నారు. అయినా కూడా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎక్కువ తిడుతున్నారు, మా పార్టీ అభ్యర్థిని ఎక్కువ తిడుతున్నారు. అట్లా అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? వాళ్ళు గల్లీలలో స్వేచ్ఛగా ప్రచారం చేసుడు కాదు, జైళ్ళలో పెట్టాలి మేము. అటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాదు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది కాదు. వాళ్ళు ఏదైతే అసత్య ప్రచారాన్నిటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అటువంటి మాటలు మాట్లాడొద్దమ్మా. మీరు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోండి. మీకు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఏ విధంగా అన్నలాగా భావిస్తారో మిమ్మల్ని కూడా ఒక చెల్లిలాగా మీరు కూడా ఆయన అన్న అనుకోండి. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా మిమ్మల్ని ఎవరన్నా అడ్డుకుంటే మేమే వాళ్ళ నచ్చి ముందటుండి పక్కకు జరిపి మీకు స్వేచ్ఛనిస్తాం. మీకు అటువంటి అబద్ధాలు ఆ కేటీఆర్ అంటూ చిల్లరగాడు చెప్పే మాటలు అటువంటి అబద్ధ ప్రచారాలు చేయొద్దు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రచార రథాన్ని దగ్గరికి వచ్చి కాలబెట్టేస్తా అని సైగలు చేసినట్టు ఒక వీడియో రిలీజ్ అయింది. ఎట్లా చూస్తాను మరి? పెద్ది సుదర్శన్ రెడ్డి చేసింది రౌడీయిజం అంటే, పెద్ది సుదర్శన్ రెడ్డి చేసేది గూండాయిజం అంటే, ఈరోజు నవీన్ యాదవ్ అన్నగారిని రౌడీ గుండా అని తీవ్రమైన ప్రచారం చేస్తున్నారు కదా. వాళ్ళు చేసే పనులు రౌడీ గుండాల పనులు అవ్వంటే. అరే పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తు పెట్టుకో, ఒళ్ళు వాళ్ళకు కొడతాం బిడ్డ. అటువంటి నువ్వు చేసినావంటే ఈ యొక్క ఎక్కడైనా కూడా నీ కాన్స్టిట్యున్సీ ఎక్కడో నర్సంపేట కాన్స్టిట్యున్సీ, అక్కడ నుండి వచ్చి ఇక్కడ చిల్లర రాజకీయాలు చేస్తా అంటే ఎవరు చూస్తా ఊరుకోరు. ఏదైతే నువ్వు నిజంగా నీకేదైనా సమస్యలు ఉండేది ఉంటే రాజకీయంగా ఎదుర్కో. ప్రచారాలను అడ్డుకోవడానికి నువ్వెవడరా బాబు? అట్లా అనుకుంటే మేము అడ్డుకోవడం మొదలు పెడితే మీరు తిరుగుతారా? తిరగరు. ఎందుకంటే మాది అధికార పార్టీ. మేము మిమ్మల్ని 10 సంవత్సరాలు మీ అరాచకాల మీద గెలిచి వచ్చిన పార్టీ మాది. మేము మీలాగా చేసేది ఉంటే మీరు ఒక్కడు కూడా ఆడ తిరగడం అనేది మా నాయకుడు నవీన్ యాదవ్ అన్న గారు చెప్తే ఇగో చూడు బెదిరిస్తున్నాడు అంటే వాళ్ళే గిచ్చుతారు. మళ్ళీ మేమేమైనా తిరిగి రియాక్షన్ ఇస్తే ఏడుస్తారు మళ్ళీ వాళ్ళే. మీరు అటువంటి లంగ పనులు చేసేందుకు, చేయడం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? పెద్ది సుదర్శన్ రెడ్డి నీ కాన్స్టిట్యున్సీలో నిన్ను ప్రజలు తిరస్కరించారు. అక్కడ మా దొంతి మాధవరెడ్డి గారు అక్కడ భారీ మెజార్టీతో గెలిచిర్రు. అక్కడ పోయి కాన్స్టిట్యున్సీ ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే చూసుకో. ఈ యొక్క బానిస పార్టీ కేటీఆర్కి ఇక్కడ వచ్చి ఊడిగం చేయడానికి ఇక్కడ ఏమైనా చిచ్చులు పెడదామని చూస్తే మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పెట్టుకుంటే ఏమైంది కదా, ఫామ్ హౌస్లో పడ్డాడు మీ కేసీఆర్ అడుగు చెప్తాడు మా బలం ఏందనేది.